వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో బోనాల జాతర నిన్న మస్తు ఘనంగా జరిగింది. ఇక పాత బస్తీలో జరిగే పలారం బండ్ల ఊరేగింపులో పక్క రాష్ట్రం నుంచే కాదు చాలా మంది కూడా గెస్ట్లు వచ్చి ఇక్కడ చూస్తుంటారు. అసలు ఎందుకు ఓల్డ్ సిటీలో జరిగే పలారం బండ్లు ఇంత స్పెషలో మీకు చూపించడానికి నేను కూడా పాత బస్తీలోని మీరాలం మండికి వచ్చేసిన. సో ఎన్నికటికి మనం పలారం బండ్లు అంటే అమ్మవారి విగ్రహంతో గుర్రపు బండి పైన లేదు అంటే యాట పొట్టేళ్లతోటో పలారం బండిని లాగారు. సో అందులో పసుపు కుంకుమ పలారం పెట్టి పంచుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. పలారం బండ్లపైనే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేసే పరిస్థితి ఈరోజు పాత బస్తీలో ఉంది. సో ప్రజెంట్ పాత బస్తీ దగ్గర ఉండే పలారం బండ్ల ఊరేగింపు ఒక్కసారి చూసిద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక పలారం బండి. ఇక్కడ పరమశివుడు పార్వతీదేవితో పాటు మణికంఠుడు గణపతి అండ్ ఎలుక ఇక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్గానే ఉంది. సో ఎలుక చూస్తున్నాం కదా డోలు వాయిస్తూ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కళాకారులు అప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనతో వేసే సెట్ అనమాట. ఇది పలారం బండ్ల ఊరేగింపులు ఇట్లా దాదాపు 36 పలారం బండ్లు 400 మంది కళాకారులతో ఈ ప్రొసెషన్ సాగబోతుంది. సో కేవలం ఇది ఒక పలారం బండి మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తుంటే అమ్మవారు నాగమ్మ తల్లికి సంబంధించిన పలారం బండి ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. పూర్తిగా ఒక సెట్టే మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంతో పాటు నాగమ్మ దేవత, కాళీమాత అవతారం అండ్ అమ్మవారి పలారం బండి కాబట్టి అమ్మవారి స్వరూపాలు నవదుర్గల్లో కావచ్చు, కాళికా అవతారంలో కావచ్చు, అష్టలక్ష్ముల్లో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు, రామలింగేశ్వర స్వామి శ్రీశైలం దగ్గర నుంచి కూడా ఇక్కడ మనం ప్రచార రథాలు కూడా చూస్తున్నాం. సో ప్రచార రథాలు కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఇక్కడ ఉండే పలారం బండ్ల ఊరేగింపులో మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ కాళీ అవతారంగా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కసారి ఈ ఊరేగింపుకి మనం బయలుదేరితే మనకు ఉండే అమ్మవార్ల దర్శనంతో పాటు అయోధ్య రామయ్య దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క రథం ఇక్కడ ఉండబోయేది అదొక ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే మనకి కనిపిస్తుంది హోల్ సిటీలో. అందుకనే హోల్ సిటీలో జరిగే పలారం బండ్ల ఊరేగింపుకి అంత క్రేజ్ ఉంటుంది అండ్ అంత ప్రత్యేకంగా ఉంటుంది. చాలా మంది చూడడానికి కూడా వస్తుంటారు అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఇవన్నీ చూస్తుందండి? ఈ రోజు రావడం ఫస్ట్ టైం ఇక్కడ చార్మినారు. ఇక్కడ బోనాలు తెల్లారి ఇక్కడ బాగుంటుందని మేము చాలా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చాము. చూడడానికి మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. నల్గొండ నుంచి హైదరాబాద్ కి కేవలం ఈ కార్యక్రమం చూడడానికి, నల్గొండ నుంచి ఈ కార్యక్రమం చూడడానికి నల్గొండ నుంచి ఇంత దూరం వచ్చాం చార్మినార్ కి. సో మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చి ఉంటారు. చార్మినార్ ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది? సూపర్ ఉందండి, చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మాకు చాలా కనువిందుగా ఉంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. దేవుని కార్యం కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటుందని మాకు చెప్పారు మా ఫ్రెండ్స్. మేము అదే చూడడానికి ఇక్కడ వచ్చాము. నేను చెప్పినా కదా మీకు, ఇక్కడ జరిగే ఊరేగింపు చూడడానికి చాలా మంది కూడా వస్తుంటారు అనేది. సో ఇట్లా నల్గొండ నుంచి వచ్చే వాళ్ళు కాదు, తెలంగాణ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చూడడానికి మాత్రమే వస్తుంటారు. మొదటి రోజు బోనాలు మొక్కులు నిర్వహించుకునే వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ తెల్లారు ఇక్కడ జరిగే ఊరేగింపు కావచ్చు, అంబారి ఊరేగింపై అమ్మవారు ముందు రావడం, తర్వాత ఇవన్నీ పలారం బండ్లు ఎరకాల ప్రొసెషన్లో కంటిన్యూ కావడం, దాంతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, బొంబాయి, పూణే, రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ నుంచి చాలా మంది కళాకారులు కళా బృందాలుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంటారు. సో ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అందుకనే చాలా మంది ఒక్కసారి అయినా దీన్ని విజిట్ చేయాలని ప్లాన్ చేసుకొని మరీ వస్తుంటారు అనమాట. బిఎన్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఓకే, అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడము. యాక్చువల్లీ నేను లోకలే ఉంటాను, కానీ ఫస్ట్ టైము ఒక వినాయక చవితి ఎలా ఊరేగింపు చేస్తారో అలా చేస్తున్నారు. చాలా బాగుంది. అసలు అనుకున్నారా పలారం బండి ఊరేగింపు అంటే ఇంత గ్రాండ్ గా ఉంటాయి, ఇన్ని శకటాలు ఉంటాయని తెలుసు, కానీ ఇంత గ్రాండ్గా ఉంటుందని మాత్రం తెలియదు. సో నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. ఇక్కడ శకటాలు చూస్తున్నాం, ఒక్కొక్క శకటం పైన ఒక్కొక్క అమ్మవారి రూపం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగుందండి. అంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన, మా ఫ్రెండ్ తీసుకొచ్చి వచ్చిన. అసలు ఏందో అని వచ్చినాం. ఎప్పుడైనా ఏదో బిజీలో ఉంటాం, వర్క్ బిజీలా మన పని మనం చేసుకుంటాం. ఇట్లా ఎప్పుడైనా ఇట్లా వస్తే ఇవి చూస్తుంటే మనకు అన్నీ తెలుస్తుంటాయి కదా. అసలు మన సాంప్రదాయాలు ఏంది, మనకు కూడా పిల్లలు కూడా తెలుసుకోవాలి ఇలాంటివి. సో పాత బస్తీలో జరిగే ఊరేగింపుకు ఒక పేరు ఉంది, చాలా ప్రత్యేకంగా జరుగుతుందని. సో అది ఎట్లా టీవీలో చూసారు ఇప్పటి వరకు, సో ఇప్పుడు నేరుగా చూస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఇన్ని శకటాలు చూసారు కదా, ఇలా బాగా మీకు అట్రాక్ట్ చేసింది ఏంది? ఏమేమి చూసారు ఇక్కడ? ఇక్కడ శివపార్వతులు చూసినాను, ఇంకా విజయవాడ ప్రచార రథం ఒకటి, కనకదుర్గది,
ఇట్లా అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడే వచ్చాము. ఎప్పుడు ఎట్లా వచ్చినాము? గతంలో ఎప్పుడైనా చూసారా ఇట్లా నేరుగా? లేదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఇంతమందికి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్. సో నేను చెప్పినా కదా, పాత బస్తీలో జరిగే పలారమ్మళ్ళ ఊరేగింపు అంటే ఆషామాషి కాదు. చాలా మంది చాలా ప్రత్యేకంగా ఇది చూడడానికి మాత్రమే వస్తుంటారు. సండే రోజు అమ్మవారి దర్శనాలకి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ తెల్లారి జరగబోయే ఊరేగింపులో మాత్రం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. 24 ఊళ్ళు ఉమ్మడి దేవాలయాల్లో జరిగే ఊరేగింపు అంటే చాలా స్పెషల్ అన్నమాట.